హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీ లత. వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. భయంకరంగా ఉండిపోతుంది వీడియో అయితే. ఆ గాలిపటాలు ఇంటి దాకా చేరాయా లేదా, మధ్యలోనే ఫట్ అని ఎగిరిపోయిందా అనేది సస్పెన్స్ అనమాట. వాళ్ళు ఎలా స్టేజ్ ఉంటాయి కదా, ఒక్కో స్టేజ్ అది ఎలా క్రాస్ చేశారు, ఎలా దాటుకొని వెళ్ళారు అనేది ఈ వీడియో అన్నమాట. ఏంద్ర ఈ మాకు సోది అనుకునే వాళ్ళకి దయచేసి ఏమనుకోకండి, నేను అప్లోడ్ చేసి తీరాల్సిందే. ఇంకా అది చేరిందా లేదా అని ఎదురు చూసే వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి. పిల్లలైతే బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారు, నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా చేరుతుందా లేదా అనేసి. చిన్న చిన్న ఘట్టాలు అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే కరెంటు స్తంభాలు వచ్చాయి, పొలాలు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి కరెంటు స్తంభాలు వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి తాటి చెట్లు వస్తాయి, దాన్ని ఎలా క్రాస్ చేశారో మీరే చూడండి. ఇందాక మనం అనుకున్నట్టే సమయం ఆసన్నమైనది. అదేంటంటే తాటి చెట్లు ఎలా క్రాస్ చేయాలి ఏంటి అనేది మీరే చూడండి. అలా చేసాము. మా వాళ్ళు కాకపోయినా కొంచెం కోసంత తెలివైన వాళ్ళే అన్నమాట. మొత్తానికి క్రాస్ చేశారు. లేదు లేదు లేదు, ఎప్పుడో వచ్చేసింది రామయ్య. అసలైన టాస్క్ మొదలైందండి. ఇదే ఊర్లో స్తంభాలు అంటే పొలాల్లో అయితే అక్కడక్కడ ఉంటుంది, కానీ స్తంభాలు ఎలాగోలాగా మేనేజ్ చేసేసాము. ఊర్లో కంటిన్యూస్గా ఉంటుంది. దీని దగ్గరే చాలా టైం తీసుకుందనమాట. మా వాళ్ళు బాగా కష్టపడ్డారు. ఒక 2 స్తంభాలు అయితే దాటించగలిగారు. ఆ తర్వాత ఒకటేమో ఇంకా చుట్టేద్దామని ఇంకా చుట్టా ఉన్నారు. ఇంకా అది క్రాస్ చేయలేము, ఇంకా చాలా స్తంభాలు ఉన్నాయి ఎందుకులేని ఆ చుట్టే క్రమంలోనే ఒకటి తెగిపోయి ఎక్కడో దూరంలో పొలాల్లో పడిపోయిందనమాట. ఇంకా దియమ్మ భయంకరంగా ఏడ్చింది. ఇంకా బండేసుకుని వెళ్ళారు వాళ్ళ మామ కోడలు. వెతికారు కానీ బట్ దొరకలేదు.